అయితే ఇతను వేదిక మీద పేరు ప్రస్తావించలేకపోవడం దగ్గర నుంచి రకరకాల గొడవలు లింక్ అయి వినిపిస్తుంది. నడుస్తున్నాయి దీనిలో. అవును. అందుకని ఈయన ఇప్పుడు అందరినీ కలిసి అన్ అందరినీ మంచి చేసుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నాడు అల్లు అర్జున్. అల్లు అర్జున్. అంటే కొంత హై హ్యాండెడ్‌నెస్ నడిచింది అనేది వాళ్ళు అంగీకరిస్తున్నారు. ఈ అంగీకరిస్తున్నటువంటి క్రమంలో భాగంగానే చిరంజీవి గారిని ఇంటికెళ్ళి కలిసాడాయన. అంటే చిరంజీవి గారు ఇతను అరెస్ట్ అయినప్పుడు ఇంటికొచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళకి ధైర్యం చెప్పాడు తప్ప, అల్లు అర్జున్ రిలీజ్ అవ్వగానే ఆయన రాలేదు. కేవలం ఆయన సతీమణి మాత్రమే వచ్చారు. సురేఖ గారొచ్చి అల్లు అర్జున్‌కి ధైర్యం చెప్పి వెళ్ళిందావిడ. అంతవరకే. అక్కడ ఇంకెవరు కనబడలేదు. మెగా కాంపౌండ్ నుంచి ఎవరు కనబడలేదు. రామ్ చరణ్ అసలు టోటల్‌గా ఈ వ్యవహారంలో డిసప్పియర్. ఆయన ఎక్కడా కనబడలేదు. ఈయన చిరంజీవి గారి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ రామ్ చరణ్ కనిపించలేదు. అయిపోయింది. ఆ తర్వాత నాగబాబు కనిపించలేదు అనుకున్నారు. ఈయనే నాగబాబు గారి ఇంటికెళ్ళాడు. నాగబాబు ఇంటికి వెళ్ళటం ద్వారా నేను ఎవరినైనా కలవాలనుకుంటున్నాను అనేది ఒక ఇండికేషన్ పంపించాడు అల్లు అర్జున్. ఓకే. ఈ ప్రాసెస్‌లోనే నెమ్మదిగా తను సీఎంని కూడా కలవచ్చు. హుహు. రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసి కలవచ్చు. తిరిగి అంటే ఇప్పుడు రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి దీనిలో. అదేంటంటే ఇండస్ట్రీ ఇన్ టోటల్ రేవంత్ రెడ్డి మీద కోపంగా ఉంది. అంటే నాగార్జున గారి అన్‌కన్వెన్షన్ మీద దాడి, దాంతో పాటు అల్లు అర్జున్ అరెస్టు. ఆయన ఢిల్లీలో ఒక ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూ. వాళ్ళు డబ్బులు తీసుకొని వ్యాపారం చేసుకుంటున్నారు. వాళ్ళేమన్నా దేశ సేవ చేస్తున్నారా? లేకపోతే వాళ్ళేవైనా సరిహద్దుల్లో నుంచొని దేశాన్ని కాపాడే ప్రయత్నంలో ఉన్న సైనికులా? వీళ్ళకి రాయితీలు ఇవ్వటానికి అన్న టోన్‌లో మాట్లాడాడాయన. మాట్లాడి ఇన్ని చేస్తున్నా గాని ఇంకా చేయలేదంటారేమిటి? అక్కడ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి అరెస్ట్ చేశాం. దీనిలో అతను బయటెందుకు చేతులూపాలి? థియేటర్‌లోకెళ్ళి చేతులూపొచ్చు కదా! అని కూడా మాట్లాడాడాయన. అవును. అది అందరూ అభిప్రాయపడింది. అంటే బయట ఆ విన్యాసాలు చేయకుండా ఉండాల్సింది. ఎందుకంటే ఆ స్పేస్ చాలా రిస్ట్రిక్టెడ్‌గా ఉంటుంది. అక్కడ గట్టిగా 10 కార్లు పెడితే సరిపోని పరిస్థితి. అలాంటిది దాదాపు 200 కార్లు వచ్చున్నాయక్కడ. బయటంతా బ్లాక్ అయిపోయి ఉంది. ఈ గందరగోళం మధ్యలో ఈయన అక్కడికొచ్చాడు. ఈయన ఫ్యాన్స్ వచ్చారు. హ్మ్. ఫ్యాన్స్‌కి అంటే మెసేజ్‌లు వెళ్ళినాయి. మెసేజ్‌లు చేసి ఫ్యాన్స్‌ని అక్కడికి రప్పించారు వీళ్ళు. రప్పించి అదొక ఈవెంట్‌గా చేయదలుచుకున్నారు. ఈ ఈవెంట్‌ని ప్రమోట్ చేయటం ద్వారా క్యాష్ చేసుకోదలుచుకున్నారు వాళ్ళు. సినిమాని ప్రమోట్ చేసి. అంటే కేవలం వ్యాపార దృక్పథమే. డబ్బుల కోసం చేసిన పనది. హ్మ్. అందుకని ఈ ప్రయత్నంలో భాగంగా ఈ హడావిడిలో ఆవిడ చనిపోయింది. ఆవిడ తన కొడుక్కి సినిమా చూపించడం కోసం 1200 పెట్టి టికెట్లు కొనుక్కొని వచ్చారాళ్ళు. ఒక్కొక్క టికెట్టు 1200కి. కొనుక్కొని వచ్చారు వాళ్ళేమి ఊరికనే రాలేదు థియేటర్ దగ్గరికి. నిజానికి వాళ్ళేమనుకుని ఉంటారు థియేటర్‌లోకి హ్యాపీగా వెళ్లి సినిమా చూసి ఇంటికెళ్ళిపోవచ్చు అనుకుంటారు గానీ, ఈ గోల ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేయరు వాళ్ళు. ఎగ్జాక్ట్. ఈ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వాళ్ళకి జరిగింది. వీళ్ళు కనీసం ఊహించుండాలి. ఈ ఈవెంట్ డిజైనర్స్‌కి కనీసం ఇలాంటివి జరిగే ఛాన్స్ ఉంది అని అనుకోవాలి వాళ్ళు. స్పేస్ తక్కువుంది కాబట్టి. ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడక ముందే చాలామంది మాట్లాడారు. దీని నుంచే రేవంత్ రెడ్డి కొంత జిస్ట్ తీసుకొని మాట్లాడాడు. రెండోది ప్రభుత్వానికి అంటే పోలీస్ డిపార్ట్మెంట్‌కి ముందే చెప్పామన్నారు వాళ్ళు. చెప్తే చెప్పుండొచ్చు. పోలీసులు కూడా కొంత ఓవర్ లుక్‌లో ఉండుంటే మీకు ప్రోగ్రామ్ చేసేటప్పుడు పరిస్థితి అర్థమవుతుంది కదా అక్కడ. హ్మ్. అర్థమైనప్పుడు మీకు మీరు రిస్ట్రిక్ట్ అవ్వచ్చు కదా కనీసం. థియేటర్‌లోకి వెళ్ళాలని అనుకోవాలి గదా! మీరు అనుకోలా. అనుకోకుండా మీ పద్ధతిలో మీరు చేసారు. ఆవిడ చనిపోయింది. అంటే తప్పు ఎటువైపు నుంచి చూసినా ఇతని వైపు తిరుగుతోంది ముల్లు. పైగా అతను చెప్పాడు. ఇతన్ని 11గా పెట్టాము. ఇంకా ముందు చాలామందున్నారు అని. అవును. ఇంత ఈ మాటల నేపథ్యంలో ఇండస్ట్రీ మీద ఆయనకేదో కోపముంది. కాబట్టి ఇండస్ట్రీ ప్రతాపం ఏమిటో చూపించాలనుకుంటోంది ఇండస్ట్రీ కూడా. సినిమా పరిశ్రమ ఇలాగే వ్యవహరిస్తే అంటే సినిమా పరిశ్రమ పట్ల రేవంత్ రెడ్డి గారు ఇలాగే వ్యవహరిస్తే మేమందరం ఇక్కడి నుంచి ఆంధ్రాకి వెల్. షిఫ్ట్ అయిపోతాం అనేటువంటి ఒక హెచ్చరిక జారీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇండస్ట్రీ పెద్దలు అని కూడా చాలామంది రాసేస్తున్నారు. రైట్. కానీ అంత పరిస్థితి కూడా ఉంటుందని నేను అనుకోవడం లేదు. అల్లు అర్జున్ వెళ్ళి కలుస్తాడు. చిరంజీవిని ఎలా కలిసాడో, నాగబాబుని ఎలా కలిసాడో, రేవంత్ రేవంత్ రెడ్డిని రెడ్డి కూడా. గారిని కూడా కలవచ్చు. అంటే అరవింద్ గారికి పరిస్థితి అర్థమైంది. దీన్ని
సాధారణ స్థితికి తీసుకురావడానికి ఏం చెయ్యాలో ఆ తిప్పలు పడుతున్నాడు ఆయన. ఓకే. ఇది నెమ్మదిగా జరుగుతుంది ఒక ప్రాసెస్‌లో. సో, ప్రస్తుతానికైతే మెగా కాంపౌండ్‌కి, అల్లు కాంపౌండ్‌కి మధ్య ఉన్నటువంటి విభేదాలు కొంత మేరకు తగ్గినట్టే. వీళ్ళు కూడా కొంత కన్సిడర్ చేశారు అతన్ని. అంటే నాగబాబు గారు ఆయన్ని రిసీవ్ చేసుకున్న పద్ధతి అదంతా చూస్తే. అలాగే పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ వచ్చి ఈయన్ని కలుస్తాడు అని అనుకున్నారు కానీ కలవలేదు ఆయన. హ్మ్. కలవలేదు అంటే ఇంకా స్టేటస్ కో మెయింటైన్ అవుతుంది. అంటే వాళ్ళ గోడలు ఇంకా పూర్తిగా పగిలిపోలేదు. ఓకే. అలాగే ఉన్నాయి. అంటే ఇతను తన గుర్తింపు కోసం తను ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి మనం కూడా వెళ్ళి మరీ అంత ఇంటిమేట్‌గా ఉండాల్సిన అవసరం లేదు. ఏదైనా ఇష్యూ బేస్డ్‌గానే ఉందాం అనేది ఆయన ఇండికేట్ చేస్తూ ఆ మాట అన్నాడు. రైట్. పెరుగుట విరుగుట కొరకే అన్న టైప్‌లో ఆయన చేసినటువంటి ట్వీట్ కూడా కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే నష్టం ఏంటో నీకు అర్థమై ఉండాలి గదా! అందుకని ఇతని వైపు నుంచే కోరుకుంటున్నారు వాళ్ళు. ఓకే. ఇప్పుడు ఈయన వెళ్ళి అక్కడ చంద్రబాబు ఫోన్ చేశాడు అరవింద్ గారికి. మీరేమి ఆందోళన పడకండి, ఏం కాదు అని. కాబట్టి చంద్రబాబుని కలవాల్సిన అవసరం ఉంది. అలాగే వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్‌ని కూడా కలవాల్సిన అవసరం ఉంది. సో, ఓన్ బ్రాండ్ నిలుపుకోవాలి అన్న దీంట్లో ఏవేవో తప్పులు రాంగ్ స్టెప్స్ ఏస్తూ వెళ్లారు. ఇప్పుడు మళ్ళీ అవి కరెక్ట్ కాదు అని చెప్పి అందరిని ఆశ్రయించడం జరుగుతుంది. అంతే. అంటే ఇది జరుగుతుంది. అవును. ఇలాంటిది జరుగుతుంది. అయితే ఎక్కడ కలిసుండాలి, ఎక్కడ తన ఉనికిని నిలబెట్టుకోవాలి అనేది తెలియాలి. హ్మ్. హ్మ్. తెలియకుండా వన్ సైడెడ్‌గా వెళ్ళటం వలన జరిగిన ప్రమాదం. అందుకని ఇప్పుడు అందరిని కలుపుకొని వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నారు. రైట్. ఆ ప్రయత్నంలో భాగంగా ఆయన పవన్ కళ్యాణ్ వచ్చి ఈయన్ని కలవటం కంటే కూడా ఈయన వెళ్లి కలవటమే మంచిది. రైట్. ఇప్పుడు ఇదంతా అయిపోయాక విజయవాడ వెళ్తాడాయన. హ్మ్. అమరావతి వెళ్ళి ఆయన చంద్రబాబుని అలాగే పవన్ కళ్యాణ్‌ని ఇద్దరిని కలిసే అవకాశాలున్నాయి. ఇప్పుడు ఎలాగో ఇమ్మీడియేట్ ప్రాజెక్ట్ లేదు గాబట్టి, ఈ వాతావరణాన్ని చల్లబరిచిన తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ మొదలవుతుందట. రైట్. మీరు చెప్పినట్టుగా 'అల్లు అరవింద్' ఇప్పుడు ఈ ప్లాన్ ఏసే బదులు అసలు సినిమాలో డైలాగ్స్ కానీ, లేకపోతే 'అర్జున్' మాట్లాడినప్పుడు కానీ సరిచేసుంటే ఇంతవరకు అయ్యేది కాదు. అసలు ఇలా స్పెక్యులేషన్స్ ఉన్నాయని ఎవరు మాట్లాడుకునేవాళ్ళు అంటే కూడా కాదు. సినిమాలో డైలాగులు గూడా ప్రీమియర్ షోస్‌లో వినిపించినాయి గానీ, తర్వాత కట్ చేశారు. కొన్ని డైలాగులు ఇదంతా ఎవరో ఇన్‌ఫ్లూయెన్స్ చేశారని అనుకోవచ్చా వీళ్ళ ఫ్యామిలీ? లేదు. వాళ్ళే తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కావాలి అనుకున్నారు. అంటే ఒక రకంగా ఫాన్స్ సఫోకేట్ చేశారు. ఓకే. ఫాన్స్ అంటే తొలి దశలో ప్రతి ఈవెంట్‌లోనూ ఒక అంటే ఆ కాంపౌండ్ నుంచి వచ్చిన ప్రతి హీరో ప్రమోషనల్ యాక్టివిటీలోనూ వీళ్ళందరూ కనిపించేవాళ్ళు. హ్మ్. పవన్ కళ్యాణో, రామ్ చరణో లేకపోతే చిరంజీవో ఎవరో ఒకళ్ళైనా వేదిక మీద ఉండేవారు. వీళ్ళెవరూ వేదిక మీద లేకుండా జరుగుతున్నటువంటి ఒక ఫంక్షన్‌కి సంబంధించి పవన్ కళ్యాణ్ కావాలి, పవన్ కళ్యాణ్ ఎందుకు రావాలో చెప్పాలి అని చెప్పి ఒక డిమాండ్, ఒక స్లోగన్ బలంగా వినిపించింది. వినిపించిన సందర్భంగా నేను చెప్పను బ్రదర్ అన్నాడాయన. బ్రదర్ అని అన్నారు. అక్కడి నుంచి స్టార్ట్ ఆ అయింది. చెప్పను బ్రదర్ అనటం దగ్గర మొదలైంది. వీళ్ళు గనక ఆ ప్రెజర్ చేయకపోతే అతను ఆ మాట అనుండేవాడు కాదు. రైట్. కాబట్టి అభిమానుల ఘర్షణ, అభిమానులు మొత్తంగా తనని మెగా హీరోగా చూస్తున్నారు అనే పెయిన్ నుంచి ఆయన అభిమానుల గురించి ఎక్కువ స్ట్రెస్ ఇచ్చి మాట్లాడతాడు పవన్ కళ్యాణ్. హ్మ్. పవన్ కళ్యాణ్ కాదు, అల్లు అల్లు అర్జున్. అర్జున్. నా ఆర్మీ అంటున్నాడు ఆయన. అవును. నా ఆర్మీ అంటున్నాడు. ఫాన్స్ కోసమే నేను సినిమాలు చేస్తున్నాను అంటున్నాడు. ఫాన్స్ కోసమే నేను సినిమాల్లోకొచ్చానని కూడా మాట్లాడాడు ఆయన.